అండి. నమస్కారం అందరికీ. నా పేరు హానా రాథోడ్. నేను స్పెయిన్‌లో జూనియర్ సైంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ప్రొఫెసర్‌గా కూడా చేస్తున్నాను అక్కడ. నేను సోములదడ్డి గ్రామం, ఒక చిన్న గ్రామం నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి స్పెయిన్ వరకు నా జర్నీ ఉందన్నమాట. సో చిన్నప్పుడు చాలా కష్టాలే చూశాను. బట్ ఆ కష్టాలన్నిటి ఫలితం ఈరోజు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను నేను. సో నేను ఒక ట్రాన్స్ వుమెన్ అనమాట. ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాను. మీకు తెలుసు ఎలా ఉంటుంది ఒక ట్రాన్సిషన్ జరిగినప్పుడు. చాలా డిస్క్రిమినేషన్ ఉంటుంది, చాలా పెయిన్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని ఈరోజు నేను ఒక చిన్న మారుమూల పల్లె నుంచి యూరోప్ వరకు నా ప్రయాణం సాగింది. సో ఇవన్నీ చెప్తూ నేను ఒక బుక్ కూడా రాస్తున్నాను మోటివేట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పట్లో చిన్నదానికి సూసైడ్ చేసుకోవడం, లైఫ్ని గివప్ చేయడం చేస్తున్నారు. సో ప్రతి ఒక్క పెయిన్ వెనుక ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. సో ఏదైనా కూడా ఈరోజు రాత్రి అయిందంటే అది అయిపోయినట్టు కాదు, రేపు ఉదయిస్తుంది, రేపు ఉదయం వస్తుందని మనం గ్రహించుకోవాలి. సో ఇవన్నీ నేను ఇంకా ఇప్పుడున్న సమాజంలో ట్రాన్స్ వ్యక్తులపైన ఉన్న మరకను తొలగించడానికి నేను ముందుకు వస్తున్నానన్నమాట. అఫ్కోర్స్ వాళ్ళు అందరూ కాదు, కొంతమంది వాళ్ళకు కూడా బ్యాడ్ బిహేవియర్ ఉంది. కానీ వాళ్ళని నేను తప్పని చెప్పను. ఎందుకంటే చిన్న వయసులోనే పేరెంట్స్కి దూరమై రోడ్డుపైకి వెళ్ళిపోతారు. ఎక్కడ తింటారో, ఎక్కడ ఉంటారో, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. చాలా పెయిన్ఫుల్ లైఫ్ని చూస్తారనమాట. వాళ్ళ యొక్క ఆకలి బాధ వాళ్ళని ఏదో ఒక భిక్షాటనో, సెక్స్ వర్క్ పంపేటట్టు చేస్తుంది. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉండి, తల్లిదండ్రుల దగ్గర తీసుకుని వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారనుకో, సొసైటీ అంటుందండి ఫర్ షూర్ పెయిన్స్ అవి వస్తుందన్నమాట సొసైటీ నుంచి, రిలేటివ్స్ నుంచి. కానీ కొద్ది రోజులే అండి. ఎప్పుడైతే మీ పిల్లలు ఒక సక్సెస్ని చూసారంటే అవన్నీ వెళ్ళిపోతాయి. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అవన్నీ దాటుకొని వచ్చి ఈరోజు ఎక్కడైతే నన్ను చీదరించుకున్నారో, ఎక్కడైతే నాకు అక్క చెక్క అనే మాటలు అన్నారో, అక్కడే నన్ను మేడం అని రెస్పెక్ట్గా అంటున్నారంటే మీరు అర్థం చేసుకోగలరు. సో పేరెంట్స్కి ప్లీజ్ యాక్సెప్ట్ దెమ్. సో నేను యూరోప్లో ఉండి మంచిగా నాకేం మంచి జాబ్ ఉంది. నేను బయటికి చూడ్డానికి అమ్మాయిలా కనిపిస్తుంటాను. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు నా స్టోరీని. బట్ ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో బాధ. నాలాంటి వాళ్ళు చాలామంది నలిగిపోతున్నారు. వాళ్ళందరికీ కొంచెం ఇన్స్పిరేషన్కి బయటికి రావాలనేసి ఈ గ్లామర్ వరల్డ్ని ఎంచుకున్నాను అనమాట. సో అలాగా మిస్ వరల్డ్కి ట్రై చేశాను స్పెయిన్లో ఫస్ట్ టైము. అక్కడ వెళ్ళింది కూడా అంతే. నా యొక్క స్టోరీని వరల్డ్కి చెప్పాలి, ప్రపంచానికి నా స్టోరీని తెలియజేయాలనేసే వెళ్ళాను. గెలిపోవటములు లెక్క అస్సలు చేయలేదు. లక్కీగా నాకు ఇన్స్పిరేషన్, నా యొక్క పట్టుదలను చూసి నేను మన ఇండియా జెండాని సెకండ్ ప్లేస్లో ఉంచి రన్నరప్గా నిలిచానన్నమాట మిస్ వరల్డ్ ట్రాన్స్ 2023లో. ఎవ్వరూ లేకుండా అక్కడే గెలిచానంటే మన సొంత గడ్డపైన, మన న్యూఢిల్లీలో జరిగే ఈ మిస్ యూనివర్స్ పోటీకి ఇక్కడ కూడా నా సత్తా చాటాలనుకొని మన ఇండియాకి వచ్చాను. నా పనులు మొత్తం ఆన్లైన్లో చేసుకోవడానికి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఆ ట్రాన్స్ పైన ఉన్న మరకను తొలగించాలి. నా స్టోరీని విని అట్లీస్ట్ ఒక 10 మంది మారుతారనేసి అదొక చిన్న హోప్తో ఇక్కడ దాకా వచ్చానన్నమాట. సో ఇలా నేను ముందుకు వెళ్ళాలంటే నాకు మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇది నా యొక్క విన్నింగ్ కాదు, మీ అందరి యొక్క విన్నింగ్ అనమాట. మీరు నన్ను గెలిపించాలి. మీ తెలుగు అమ్మాయి, మీ ఇంటి అమ్మాయి ఇంటర్నేషనల్ స్టేజ్లో అన్ని దేశాలతో పోటీ పడడానికి వెళ్తుంది. సో నాకు అన్నీ ఉన్నాయి. నా ఎడ్యుకేషన్ ఉంది, నా పర్ఫార్మెన్స్ ఉంది. సో నాకు కావాల్సింది మీ సపోర్ట్. దానివల్ల నేను గెలవగలుగుతానని చాలా నమ్మకం ఉంది. సో మీరు ప్రతి ఒక్కరూ హానా రాథోడ్ అని ఫేస్బుక్ ఉంటుంది, స్పెల్లింగ్ HANARATHOD హానా రాథోడ్ అనేసి ఫేస్బుక్లో టైప్ చేస్తే ఫేక్ అన్నీ చాలా ఉన్నాయి. బట్
నాకు 13K ఫాలోవర్స్ ఉండి కిరీటం పెట్టుకొని శారీలో ఉంటుంది నా ప్రొఫైల్. దాంట్లో వెళ్ళి నా ఫస్ట్ పోస్ట్లోనే లింక్ ఉంటుందండి. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఓట్ చేయగలిగితే ప్రతిరోజు ఒక ఓటు 15 డేసే ఉందండి. అందుకే సార్ అనిల్ సార్ యొక్క హెల్ప్ తీసుకొని, సార్ చాలా థ్యాంక్ యూ సార్, చాలా హెల్ప్ చేశారు నాకు. దానిపైన మీరు క్లిక్ చేసి నాకు ఓట్ చేయగలిగితే ఫస్ట్లో అది వెరిఫికేషన్ అడుగుతుందండి. టెన్షన్ ఏం పడద్దండి, అది స్కామ్ అనుకోకండి. అది జస్ట్ లైక్ వెరిఫికేషన్, ట్రూగా వేస్తున్నారు అనడానికి మాత్రమే. అది ఫస్ట్ రోజు మాత్రమే, సెకండ్ రోజు నుంచి వెరిఫికేషన్ ఏముండదు. సో మీరందరూ తప్పకుండా ఓట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను సెకండ్ పొజిషన్లో ఉన్నానన్నమాట ఓటింగ్లో. సో వెనిజులాకు మన ఇండియాకి తేడా వచ్చేసి 1400 ఓట్లు ఉంది. సో మీరు అనుకుంటే అది పెద్ద సంఖ్యే కాదు, నాకు తెలిసి ఒక్క రోజులోనే బీట్ చేయగలం. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు నాపై నమ్మకం పెట్టుకొని ఓట్ చేస్తారని ప్రార్థిస్తున్నాను అందరినీ. సో ఈ మిస్ యూనివర్స్కి వెళ్తే ఒక గుడ్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకున్న ఎడ్యుకేషన్కి, నాకున్న జాబ్కి, సో I can represent our country so well. So please do vote for me, and thank you so much 39 TV to spreading this news, and thanks a lot Anil Kumar sir, and thank you all in advance for watching me, and thanks Ian, thanks a lot.